దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మోదీ రెండవసారి స్పందించారు. మొదటి ఇన్స్టా వీడియోకు విపరీతమైన స్పందన వచ్చింది సార్. 332 మిలియన్ల మంది చూశారు సార్ ఆ వీడియోని, ఫస్ట్ వీడియోని. 11 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారట సార్ ఆ ఫస్ట్ వీడియోతో. సో సెకండ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ సెకండ్ వీడియోలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటూ స్టార్ట్ చేశారు. వీడియో ప్లే చేయండి. थैंक यू फ्रेंड्स, कल देर रात आपसे मिलने का मौका मिल गया है. मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी. ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा. थैंक यू दोस्तों. సార్ నాకు తెలిసి మై డియర్ ఫ్రెండ్స్ దోస్తో అని చెప్పి ఫస్ట్ టైం అనుకుంటా మోదీ వీడియో రిలీజ్ చేయడం. ఇలా ఇప్పుడు మాట్లాడరు కదా సార్, ఎందుకు సార్? అంటే జంజీల్ని అట్రాక్ట్ చేయడానికి ఫ్రెండ్స్ డౌట్ ఏమంది. ఇప్పుడు ఫస్ట్ వీడియో కూడా వర్టికల్ ఫార్మాట్ లో రిలీజ్ చేశారు, అంటే ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్ లో. సో ఇప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్ లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని, ఎప్పుడు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని ఇంగ్లీష్ లో మొదలు పెట్టారు. సంతోషమే, పోనీ జెన్జీకి రిలేట్ అవుతున్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఆర్డినరీ యూట్యూబర్ లాగా నాకు వ్యూస్ పెరిగినాయి, నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు అని ఆనందపడడం ఏంటి నాకు నిజంగా అర్థం కాదు. అలాంటి వాళ్ళని కూడా ఆనందపడం ఏముంది, మన పని మనం చేసుకుంటూ పోతున్నాం. జనాన్ని నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు అనుకుంటాం. చాలా రేర్గా నేను నాలాంటి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, 1 మిలియన్ 10 లక్షల సబ్స్క్రైబర్లు చేరినప్పుడు ఒకసారి వీడియో పెట్టాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని. చాలా రేర్గా పెట్టాను. అలాంటిది దేశ ప్రధానమంత్రి ఇవాళ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరిగినందుకు, ఆ వ్యూస్ వచ్చినందుకు ఆనందపడుతూ వీడియోలు పెడుతున్నారంటే, సారీ ఫ్రెండ్స్ అని చెప్పి పెల్లెట్ గన్లు దెబ్బలు తగిన బిడ్డలకు సారీ చెప్పాలి, దాని గురించి మాత్రం మాట్లాడలే. సారీ ఫ్రెండ్స్, మా పోలీసు వారు మా ఆదేశాలు లేకుండానే మీ పైన పెల్లెట్ గన్లు ప్రయోగించారని తెలిసింది. ఆ వీడియో చూసినప్పుడు నాకు బాధేసింది, నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. మీరు నా పిల్లలు, మీపైన అలాంటి నిర్బంధాన్ని నేనెందుకు ప్రయోగించమని చెప్తాను. ఖచ్చితంగా అలాంటి దుర్మార్గులైన అధికారులపైన చర్య తీసుకుంటాను. సారీ ఫ్రెండ్స్ అని అంటాడేమో ఆశపడ్డాను. సారీ ఫ్రెండ్స్, పేపర్ లీక్ కావడం వల్ల మీ కుటుంబాల్లో బిడ్డలు అన్యాయంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ కుటుంబాలకు పోయిన వాళ్ళని తీసుకురాలేను, కానీ అట్లీస్ట్ కనీసం ఉడతా భక్తిగానైనా నష్టపరిహారం ఇస్తాను, 1 కోటి రూపాయలు. సారీ ఫ్రెండ్స్, మీ కుటుంబంలో పోయిన బిడ్డను తీసుకురాలేను, కానీ ఆ బిడ్డే బతికుండి డాక్టర్ అయితే మీ కుటుంబాన్ని మీ వృద్ధాప్యంలో మిమ్మల్ని ఆదుకునేవారు కదా, ఆ బిడ్డ లేని లోటును మీ పెద్ద కొడుకుగా నేను తీరుస్తాను. సారీ ఫ్రెండ్స్ అని చెప్పి నీట్ ఎగ్జామ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న బిడ్డల తల్లిదండ్రులకు చెప్తాడేమో అని ఆశపడ్డాం. సారీ ఫ్రెండ్స్, మీకు నీట్ ఎగ్జామ్ రద్దు చేయాల్సి వచ్చింది, మాకు తప్పలేదు. పేపర్ లీక్ కావడం వల్ల దీనివల్ల మీకు కష్టం జరిగింది, మీకు మళ్ళీ పరీక్షకు రావాల్సి వచ్చింది, మీరు మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ మీరు కొన్ని వేలు కోచింగ్కు తగిలేయాల్సి వచ్చింది. మీకు కలిగిన మనస్తాపానికి, మీకు కలిగిన స్ట్రెస్కు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్ అని అంటారేమో ఆశపడ్డాం. సారీ ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ టైం రాసినప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది, కానీ పేపర్ లీక్ కావడం వల్ల నేను క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేయడం వల్ల మళ్ళీ ఎగ్జామ్ రాస్తే అనుకోకుండా మీకు ర్యాంక్ రాలేదు, మీరు లేకపోతే డాక్టర్ అయ్యేవాళ్ళు. మా పొరపాటు వల్ల మీరు డాక్టర్ కాకుండా పోయారు, కానీ కష్టపడండి బిడ్డలారా, వి బిలీవ్ ఇన్ యూ. సారీ ఫ్రెండ్స్ అని నీట్ మొదటిసారి రాసినప్పుడు సెలెక్ట్ అయ్యి తర్వాత సెలెక్ట్ కాని బిడ్డల కొరకు సారీ చెప్తాడని అనుకున్నాను. కానీ ఇలా నాకు యూట్యూబ్లో వ్యూస్ పెరిగాయి, నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరిగారు, మీరు చూపించిన ప్రేమకు నేను ముగ్ధునైపోతున్నాను, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని దేశ ప్రధాని అంటారని నేనైతే అనుకోలేదు. ఎస్, యూట్యూబర్ దేశ ప్రధాని యూట్యూబర్ కాదు కదా, యూట్యూబ్లో వస్తే స్పందన సంతోషమే, కానీ సారీ చెప్పాల్సిన చోట సారీ చెప్పకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటే ఏంటి? విజయ విలాసం కాదా ఇది? అంటే మీరు ఒక రకంగా మీ
పెల్లెట్ గన్లతో బిడ్డలు నానా నరకయాత్ర అనుభవిస్తుంటే మీకు పోలీసు దాడుల్లో ఐసీయూలో వెంటిలేటర్ పైన ఆ చిన్నపిల్లలు ఉంటే ఒక 27 ఏళ్ళ అమ్మాయి బొంబాయిలో పోలీసు వానికి ఎదురు నిలబడ్డ మీ సాహసాన్ని చూసి నాకు ఆనందం వేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు పోలీసు నిర్బంధాన్ని కూడా ఎదిరించి ఎంత గొప్పగా నిలబడ్డారు. మీ ధైర్య సాహసాలు చూస్తే నాకు గర్వంగా అనిపించింది. వికసిత భారత్ మీ వల్లనే సాధ్యమవుతుంది. మీరు చూపిన సాహసం మమ్మల్ని ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటారేమో అని అనుకున్నాం. కానీ ఇలా యూట్యూబ్కి థ్యాంక్స్ చెప్తే వాట్ కెన్ ఐ డూ? సో సారీ ఫ్రెండ్స్ అని చెప్పాలని తప్ప.